హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, వివో V27 Pro 1 వీక్ నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ 1 వీక్ నుంచి నేను ఇందులో గమనించిన ఏంటి, ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనే విషయాన్ని అయితే మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ ఎంత అనేది ఇప్పటి వరకు ఇంకా రివీల్ కాలేదు. ప్రైస్ తెలియకముందే నేను అన్బాక్స్ చేసి అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక ఈ మొబైల్ ఏ ప్రైస్కి అయితే మనం తీసుకోవచ్చు, ఈ మొబైల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ మొబైల్ మనకి వివో V25 Pro ఉంది కదా, సో దాని సక్సెసర్ కింద వివో లాంచ్ చేసిన V27 Pro మొబైల్. ఈ మొబైల్లో మెయిన్ ఆకర్షణ ఏంటంటే ఈ బ్యాక్ ప్యానల్ అని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ ఈ డిజైన్ ఏదైతే ఉందో, ఇది మనకి వీళ్ళు పంపించింది మ్యాజిక్ బ్లూ. యాక్చువల్గా నేను పర్చేజ్ చేయలేదు, వివో పంపించింది అనుకోండి. సో మ్యాజిక్ బ్లూ కలర్. సో చూడడానికి ఇది మనకి నీడలో అంటే ఇలాగ ఇండోర్లో ఒకలాగా ఉంటుంది, ఒక కలర్లో ఉంటుంది అనమాట. కానీ ఇదే కనుక మనం అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు సన్లైట్ దీని మీద పడంగానే ఇది డార్క్గా మారిపోతుంది. సో అక్కడ చూస్తే మీకు డార్క్ బ్లూలో అయితే కనిపిస్తుంటుంది. కెమెరా పోర్షన్ దగ్గర మీకు లైట్ బ్లూ అలాగే ఉంటుంది, బట్ మొత్తం ప్యానల్ అంతా డార్క్ బ్లూగా మారిపోతుంది. ఈ విధంగా మనకి ఇది మ్యాజిక్ బ్లూ అయితే అయింది. ఇటువంటి కలర్ షిఫ్టింగ్ డిజైన్ అనేది ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు వివో ఇలాంటి డిజైన్లో అయితే మొబైల్స్ తీసుకొచ్చింది. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ మీరు ఏదైనా ఒక షాడో లాంటిది, ఒక పేపర్ ఏదో ఒకటి పెట్టి దాని మీద మీరు పేరు కానీ లేకపోతే ఏదైనా డిజైన్ కానీ పెట్టి ఎండలోకి తీసుకెళ్లారనుకోండి, అక్కడ వరకు డిజైన్ లాగా మనకి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంటుంది. బట్ ఒకసారి ఎక్కువసేపు ఉండదు, మీకు 2 నుంచి 5 నిమిషాల లోపు మళ్ళీ అది కంప్లీట్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే అరోరా లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది అనమాట, ఫ్లాష్ లైట్ వచ్చేసరికి. ఇక ఈ బ్యాక్ సైడ్ ఇదంతా మీకు గ్లాస్ బాడీతోనైతే వస్తుంది అనమాట. రైట్ సైడ్ చూస్తే మీకు పవర్ బటన్ అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంటుంది. అక్కడే మీకు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి చిన్న లెటర్స్ అయితే రాసి ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఏమి ఉండదు, కంప్లీట్ ప్లేన్ అయితే ఉంటుంది. బాటమ్ సైడ్ మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే మొబైల్ వస్తుంది అనమాట. 2 5G సిమ్ కార్డ్స్ అయితే ఇందులో మీరు ఇన్సెట్ అయితే చేసుకోవచ్చు. స్లాట్కి చుట్టూ మీకు గ్యాస్ కిట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్కి ఎటువంటి IP రేటింగ్ లేదు, బట్ ఒకసారికి నీళ్లు వెళ్లకుండా వీళ్ళు ఈ ప్రొటెక్షన్ అయితే సిమ్ స్లాట్కి ఇస్తున్నారు. ఇక ఈ మొబైల్తో పాటు మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్యాక్ కేసును కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ బ్యాక్ కేసు వేస్తే మీకు లుక్ అయితే ఏమీ పాడవట్లేదు. ఈ బ్యాక్ కేసు వేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. ఈ బ్యాక్ కేసుతో కూడా మీరు అవుట్ సైడ్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇక అలాగే ఒక ఇన్ఫర్మేషన్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఒక 80 వాట్ ట్రావెల్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు. ఒక టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. ఫైనల్గా ఒక సిమ్ టూల్ అయితే ఉంటుంది. ఇవే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వీళ్ళు ఇచ్చేవి. ఇక మొబైల్ మనకి డిస్ప్లే వైపు కనుక వచ్చేసి చూస్తే అటు ఇటు మీకు లైట్గా కరువు తిరిగి అయితే డిస్ప్లే ఆకర్షణీయంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. 90.4% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. దీనివల్ల మీకు డిస్ప్లేలో బెజల్స్ అనేవి చాలా అల్ట్రా థిన్ బెజల్స్ అయితే కనిపిస్తాయి. చూడడానికి మాత్రం ఈ డిస్ప్లే మీకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పంచ్ హోల్తో అయితే డిస్ప్లే వస్తుంది అనమాట. సెంటర్ పంచ్ హోల్ అయితే ఉంటుంది. ఇక వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ ఉండదు, 182 గ్రామ్స్ మీకు వెయిట్ అయితే ఉంటుంది అనమాట. మీకు థిక్నెస్ కూడా 7.4 mm మీకు థిక్నెస్ అయితే ఉంటుంది. అంత స్లిమ్గా అయితే ఉంటుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే మనకి మొబైల్ ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే డిజైన్ పరంగా మనకి చాలా మంచి ప్రీమియం డిజైన్ అండ్ లుక్తో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు Android 13 ఫన్ టచ్ OS 13తో అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇందులో మీకు బ్లోడ్వేర్ అయితే ఉంది, వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే హాట్ గేమ్స్ అండ్ హాట్ యాప్స్ అని ఇస్తున్నారు. సో ఈ మధ్య మనకి రియల్మీలోను, ఒప్పోలో కూడా చూసాం. సో ఇవి వద్దనుకుంటే మీరు దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్తారు, అక్కడ నుంచి మీరు వీటిని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక అలాగే మీకు బిల్ట్-ఇన్ కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే ఇందులో ఉంటుంది. బట్ ఒకసారి మీకు కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకైతే మాత్రం తెలిసిపోతుంది అనమాట ఈ కాల్ రికార్డ్ చేయబడుతుంది అని చెప్పేసి. ఇక ఈ మొబైల్ డిస్ప్లే మీకు 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అలాగే HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ డిస్ప్లే మీకు 10 బిట్ డిస్ప్లే, అంటే 1 బిలియన్ వరకు మీకు కలర్స్ అయితే సపోర్ట్ ఉంటుంది. ఇక ఈ డిస్ప్లే మీకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అనమాట. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని HDలో అయితే వాచ్ చేయొచ్చు. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది. మీకు కావాల్సిన క్లాక్ స్టైల్స్ని మీరు చేంజ్ చేసుకొని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కింద అయితే పెట్టుకోవచ్చు. ఇక అలాగే ఈ డిస్ప్లే మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి స్మార్ట్ స్విచ్చింగ్ ఆప్షన్ కూడా అయితే ఉంది. సో అది కనుక మీరు పెట్టుకుంటే రీఫ్రెష్ రేట్లో అవసరమైన చోటే మీకు 120 Hz అయితే తీసుకుంటుంది, అవసరం లేని చోట మీకు 60 Hzకి అయితే పడిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ ఫీచర్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్కి మీకు యానిమేషన్స్ని కూడా వీళ్ళు చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కావాల్సిన యానిమేషన్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు ఏ గ్లాస్ వాడారు అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. డిస్ప్లే చెప్పాను కదా, కరువు తిరిగి ఉంటుంది. అలాగే ఎటువంటి బెజల్స్ మీకు చాలా అల్ట్రా థిన్ బెజల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా మల్టీమీడియా వాచ్ చేస్తారు
అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీకు ఈ డిస్ప్లే అయితే బాగా నచ్చుతుందన్నమాట. ఇక స్పీకర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు వీళ్ళు మోనో స్పీకర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే లేదు. సో సింగిల్ స్పీకరే ఉంది. అలాగే డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ను కూడా వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. స్పీకర్ అవుట్పుట్ వచ్చేసరికి లౌడ్నెస్ ఓకే, పర్వాలేదు, బాగుందని చెప్పొచ్చు అనమాట. ఇక ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డెమెన్సిటీ 8200. సో ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ మీకు 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో జీపీ వచ్చేసరికి మాలి G610 ఈ జీపీ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ కానీ ఈ జీపీ కానీ మీకు హెవీ గేమ్స్ని చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలవు. సో ఇందులో నేను గేమ్స్ కూడా ఆడి చూశాను. ఎక్కడ నాకు ల్యాగ్ కానీ లేకపోతే ఫ్రేమ్ డ్రాప్ ఇష్యూస్ అయితే కనబడలేదు. అలాగే హీటింగ్ ఇష్యూ కూడా అంతగా అయితే లేదు. గేమ్స్ ఆడేటప్పుడు మీకు మొబైల్ కూడా అంత హీట్ అయితే ఏమీ అనిపించలేదు. ఇందులో మీకు అల్ట్రా గేమ్ మోడ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గేమ్ ఆడేటప్పుడు మీకు కావాల్సిన పర్ఫార్మెన్స్ని అయితే ఇది అందిస్తుంది. అలాగే మీకు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్, హాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో 4D వైబ్రేషన్, సో అవి కూడా మీకు ఈ అల్ట్రా గేమ్ మోడ్లో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ మొబైల్ మీకు LPDDR5 ర్యామ్ టైప్తో అయితే వస్తుందన్నమాట. UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ఇందులో మనకి వర్చువల్ ర్యామ్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్నల్ ర్యామ్ మనకు వచ్చేసరికి 8GB ర్యామ్తో వస్తుంది నా దగ్గర ఉన్న వేరియంట్. ఇది కాకుండా మరో 8GB వర్చువల్ ర్యామ్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ చూస్తే 16GB ర్యామ్ అయితే అవుతుంది. బట్ వచ్చేసరికి ఎప్పుడు వర్చువల్ ర్యామ్ని మీరు రియల్ ర్యామ్ కింద అయితే కన్సిడర్ చేయమాకండి. సో అది ఉందంటే ఉంది అంతే అనుకోవడమే. కాకపోతే మీకు డైలీ లైఫ్లో మీకు మల్టీ టాస్కింగ్లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిందే 8GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు మల్టీ టాస్కింగ్లో మీరు ఎక్కువగా మల్టీ టాస్క్ చేస్తారనుకుంటే అక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లోని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది మనకి అపాచర్ 1.9తో వస్తుంది. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి ఈ కెమెరా సపోర్ట్ అయితే చేస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది మనకి 120 degreesలో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. థర్డ్ కెమెరా చూస్తే మీకు 2 మెగాపిక్సెల్, ఇది మ్యాక్రో సెన్సార్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అపాచర్ 2.5తో అయితే వస్తుంది. ఈ మొబైల్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే కెమెరా ఫీచర్స్లో కనుక చూస్తే మనకి బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ యూజ్ చేసి మీరు 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ కెమెరాకి మీకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది కాబట్టి మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు 4K 30 ఫ్రేమ్స్లో మీరు స్టెబిలైజేషన్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక వీడియోలో మీరు 10x వరకు జూమ్ చేసి కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ విషయానికి వస్తే ఓకే, పర్వాలేదు, మీకు యావరేజ్ క్వాలిటీ అయితే ఉంది. ఇక అలాగే మీకు ఫోటో క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఫోటో కూడా మరీ అప్ టు మార్క్ ఉందని నాకైతే అనిపించలేదు. బ్యాలెన్స్డ్గా అయితే క్వాలిటీ అయితే అనిపించింది అనమాట. నైట్ మోడ్లో ఫోటోలు క్యాప్చర్ చేస్తే మాత్రం చాలా చక్కగానే క్యాప్చర్ అవుతున్నాయి. అలాగే మనకి మ్యాక్రోలో కూడా ఫొటోస్ క్యాప్చర్ చేస్తే చక్కగానే క్యాప్చర్ అయితే అవుతున్నాయి. ఇక మోర్లో చూస్తే మీకు మరిన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు హై రెజల్యూషన్ పనో, అల్ట్రా హెచ్డి, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, లాంగ్ ఎక్స్పోజర్, సూపర్ మోనో, ప్రో, స్పోర్ట్స్, డ్యూయల్ ఎక్స్పోజర్, డ్యూయల్ వ్యూ, లైవ్ ఫోటో. సో ఈ విధంగా మరి కొన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ఈ ఫొటోస్ కెమెరాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కెమెరా పనితనం వచ్చేసరికి ఓవరాల్ చెప్పాలంటే ఓకే, మీకు మరి అప్ టు మార్క్ కింద మీరు అనుకోకండి. కెమెరా కోసమే ప్రత్యేకించి మొబైల్ కొనే అంత కెమెరా పనితనం అయితే నాకు అనిపించలేదు. కెమెరాకి సంబంధించిన శాంపిల్స్ నేను డ్రైవ్లో పెట్టి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు కావాలంటే మీరు రా ఫుటేజ్ అయితే చూడొచ్చు అనమాట, కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది. ఇక ఈ మొబైల్ మీకు 4600 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 80 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి బ్యాటరీ బ్యాకప్ చూస్తే ఓకే, మీకు ఫుల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఈజీగా ఈ మొబైల్ అయితే అందించగలదు. ఇంకా సెన్సార్స్ చూస్తే మీకు టోటల్ సెన్సార్స్ 31 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే మీకు బారోమీటర్ సెన్సార్ ఒకటే మెయిన్ సెన్సార్స్లో అయితే మిస్ అయింది. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. ఫింగర్ ప్రింట్ అయితే చాలా స్పీడ్గా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. కాబట్టి కొంచెం కిందకైతే ఉంది, ఇంకొంచెం పైకి తీసుకొచ్చుంటే బాగుండి అనిపించింది అనమాట డిస్ప్లేలో. ఇక అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా అంతే స్పీడ్గా మీకు ఎప్పుడు అన్లాక్ అవుతుందో కూడా తెలియకుండా అయితే ఫేస్ అన్లాక్ అయితే పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ కనెక్టివిటీ చూస్తే 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే Wi-Fi 6 సపోర్ట్ ఉంది. Wi-Fi కాలింగ్ ఫీచర్ అయితే ఉంది. బ్లూటూత్ 5.3తో వస్తుంది. అలాగే GPS సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్లో మీకు NFCని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే FM రేడియో లేదు. 3.5 ఆడియో పోర్ట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఈ మొబైల్లో నాకు మెయిన్ మైనస్ అనిపించింది ఎక్కడ అంటే వీళ్ళు స్టీరియో స్పీకర్స్ని అయితే ఈ మొబైల్లో ప్రొవైడ్ చేయకపోవడం నాకు మైనస్ అనిపించింది. ఎందుకంటే మొబైల్ చూడడానికి మనకి చాలా ప్రీమియంగా ఉంది, ఫ్లాగ్షిప్ రేంజ్ లుక్ అయితే ఉంది. బట్ వీళ్ళు ఇక్కడ స్టీరియోని అయితే ప్రొవైడ్ చేయలేదు, స్టీరియో స్పీకర్స్ని. అలాగే డాల్బీ అట్మాస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయకపోవడం నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఇంకోటి మొబైల్కి మనకి మెమరీ స్లాట్ ఫీచర్ అయితే లేదు. అంటే మనం మెమరీ కార్డ్ని అయితే ఈ మొబైల్ ఇన్సెట్ చేసుకోలేము. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు 128GB తీసుకున్న వేస్ట్ అనమాట. మీరు ఎక్కువగా కెమెరా వాడతారు అనుకుంటే 4K 60 ఫ్రేమ్స్ సపోర్ట్ అవుతుంది. అక్కడ మీకు ఎక్కువ స్టోరేజ్ని అయితే మింగేస్తుంది మొబైల్ వచ్చేసరికి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు 256GB వేరియంట్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట.
సో అలాంటప్పుడు వీళ్ళు 128GB వేరియంట్ ఎందుకు తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇది ఓవరాల్గా చెప్పాలంటే ఇక ఈ మొబైల్ మేము తీసుకోవచ్చు అంటే యాక్చువల్గా ఎవరైతే వివో లవర్స్ ఉంటారో V25 మేము ఆల్రెడీ వాడుతున్నాం, V27కి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటే 32, 33 మధ్యలో వస్తే సో ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. కొనే మొబైలే ఇది. అలా కాదు 35,000 రూపాయలు దాటి ఈ మొబైల్ కనుక వెళ్ళిపోతే మేము వివో లవర్స్ మేము ఖచ్చితంగా ఈ మొబైల్ కొనాలా వద్దా అంటే మాత్రం అక్కడ మీకు బెటర్ లాక్ నెక్స్ట్ టైం అని చెప్పి మీకైతే చెప్తాను. సో ఈ వీడియో ద్వారా మీరు వివో V27 Pro అన్బాక్సింగ్ అలాగే నా ఇనిషియల్ ఇంప్రెషన్తో పాటు రివ్యూ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.